హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. ఈరోజు మనం పురాతన కాలంలో అంటే 1976లో కట్టిన ఒక ఇంటికైతే వెళ్ళబోతున్నాం. దానికోసం మనం నిజామాబాద్లోని అల్లిసాగర్ అనే గ్రామానికి వచ్చేసామండి. ఇల్లు వచ్చేసి మా వారి ఫ్రెండ్ అయిన భాస్కర్ అన్న అన్నయ్య వాళ్ళదండి. చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ అనేది మెయిన్ డోర్ పైన కూడా ఈ విధంగా విండోస్ లాగా వచ్చింది. ఇంకా ఎంట్రన్స్కి కుడివైపున అంటే మనకి లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇవి తర్వాత డిజైన్ చేశారంట, ముందైతే లేవంట. ఇక దీని దగ్గర మీరు చూసినట్లయితే అప్పట్లో డిజైన్ చేసిన టేబుల్ అండి, గుర్తుగా అలా ఉంచేశారు. ఇక మెయిన్ డోర్ దగ్గర మీరు చూసినట్లయితే గుమ్మానికి అటువైపు ఇటువైపు ఈ విధంగా గూళ్ళు ఇచ్చారండి. ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటారంట. అలాగే దీని పక్కనే చూసారా ఇంకొక 2 గూళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇందులో ఎల్లమ్మ తల్లికి దీపాలు పెడుతూ ఉంటారు. ఇటువైపు చూసినట్లయితే చిన్న పెరడండి. ఇక్కడ కరివేపాకు చెట్టు, అలాగే తులసి కోట ఉంది, బోర్ కూడా ఉందండి. వెహికల్స్ కూడా ఇక్కడే పార్క్ చేసుకుంటూ ఉంటారంట. ఇక మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఉంది చూసారా, ముఖద్వారం. అది చూసినట్లయితే పికాక్ పూలు కట్ చేస్తున్నట్లుగా అవి వచ్చి వినాయకుడి మీద పడుతున్నట్లుగా, అలాగే గుమ్మం మొత్తం చెక్కతో చేసింది. ఆ చెక్క మీద కూడా ఇంత డీటెయిల్డ్గా అయితే వర్క్ చేశారండి. చూడడానికి చాలా బాగుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, ఇంట్లోకి వెళ్దాం రండి. ఇంట్లోకి వెళ్ళగానే ఒక హాల్ లాగా వస్తుంది. లెఫ్ట్లోనేమో స్టెప్స్ ఉంటాయండి. రైట్ సైడ్ మినీ హాల్ లాగా అన్నట్టు. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఏదైనా ధాన్యం వేయడం. ఒక్కొక్కసారి పసుపు పంట వచ్చినప్పుడు అయితే ఈ హాల్ మొత్తం పసుపుతో నింపేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇక్కడ అంతా పసుపు ఒక రాశిలాగా పోస్తున్నారండి. ఇక లోపల వచ్చినట్లయితే మిడిల్లో చిన్న కొలంలాగా డిజైన్ చేశారు. అక్కడ కాళ్ళు కడుక్కుంటూ ఉంటారంట. వర్షపు నీరు కూడా అటే వెళ్తుంది. చుట్టూ హాల్ ఉంది. పక్కనే లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉందండి. కిచెన్ దగ్గర మీరు పొయ్యిని చూసినట్లయితే ఒకప్పట్లో ఏ విధంగా డిజైన్ చేస్తారో అదే విధంగా ఉందండి. పొగ పోవడానికి ఈ విధంగా డిజైన్ చేస్తారు. అది కట్టెల పొయ్యి అయినా లేదంటే పొట్టు పొయ్యి అయినప్పటికీ. ఇక ఈ పొయ్యి దగ్గర పైన పొగ పోయేదాన్ని డిజైన్ చేశారు కదా, దాని దగ్గరే చిన్న చిన్న సెల్ఫ్లా డిజైన్ చేశారండి. మనకి ఏదైనా అవసరమైన వస్తువులు అంటే పొయ్యి వెలిగించడానికి అవసరమైనవి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఈ పొయ్యి దగ్గర చూసినట్లయితే ఇలా ఒక పెద్ద పాత్ర ఉంది కదా, ఇది వచ్చేసి నీళ్ళు కాగబెట్టుకునే కుండ అంటండి. అలాగే పొయ్యి దగ్గరే మనకి రైట్ సైడ్లో ఒక కుండలో నీళ్లు పోసి పెట్టున్నారు. అక్కడ దీపం పెడుతూ ఉంటారంటండి. దీన్ని కూరాడు కుండ అంటారంట. మీకు ఏమైనా కూరాడు కుండ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ సెల్ఫ్లో క్లియర్గా చూసినట్లయితే మరచెంబు ఉంది చూసారా, ఇది ఒకప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు నీళ్లు తీసుకెళ్ళడానికి యూజ్ చేసేవాళ్ళు, ఏదైనా లిక్విడ్స్ లాంటివి. దాని లోపల గ్లాస్ లాగా వస్తుంది. అది ఓపెన్ చేద్దామంటే రావట్లేదు, చాలా రోజుల నుంచి యూజ్ చేయకపోవడం వల్ల. ఇది వచ్చేసి దాని లాంటిది, చిన్నది, కాకపోతే దీంట్లో గ్లాస్ రాదండి. ఇక్కడ సంక్రాంతి నాడు ఏవో నోములు నోస్తారంట, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారంట. చాలా బాగుంది కదా, బుజ్జి బుజ్జిగా. ఇక ఇక్కడ మీరు పైన సీలింగ్ చూసినట్లయితే మొత్తం వుడ్తో డిజైన్ చేసిందండి. దానిపైన మట్టి మిద్దిలాగా కట్టారంట. ఇక మనకి కిచెన్కి పక్కనే ఇంకొక వీధి గుమ్మ ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో పూజా రూమ్ ఉంటుందండి. పూజా రూమ్ కూడా చాలా పెద్దగా డిజైన్ చేసుకున్నారు. ఒక సైడ్ రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి, ఇక మిగతా ప్లేస్ అంతా ఎప్పుడైనా వ్రతాలు చేసుకోవడానికి, వ్రతం చేసినప్పుడు ఎక్కువ మంది పట్టేలాగా ఈ విధంగా డిజైన్ చేశారండి. ఇక మనకి మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక చుట్టూ హాల్ ఉంటుందండి. ఇల్లు మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుందండి. పైన ఎలా ఉందో చూద్దామా. వెళ్ళేందుకు స్టెప్స్ అయితే ఇందాక మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాయి కదా. స్టెప్స్ మరీ ఎక్కువ ఇచ్చేయకుండా మోయినంగా ఇచ్చారండి. ఒక ఇద్దరైతే ఈజీగా వెళ్ళొచ్చు. ఇక మరీ ఎత్తుగా ఏం లేవు, సింపుల్గా నీట్గా ఉన్నాయండి. ఇక ఇది వచ్చేసి అటువైపు రూమ్స్కి వెళ్ళేందుకు డోర్ అండి. ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. కావాలంటే ఈ స్పేస్ని మనం ఇంకొక బెడ్రూమ్లో డిజైన్ చేసుకోవచ్చు. వాల్లోనే సెల్ఫ్ డిజైన్ చేశారండి. ఇక్కడ చూసారా, ఈ మెయిన్ విండో వచ్చేసి మనకి మెయిన్ డోర్ పైన కనపడుతూ ఉంటుంది. ఇక అటువైపు ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పైన అంతా ఈ విధంగా సీలింగ్ అయితే డిజైన్ చేశారండి. మొత్తం చెక్కతో డిజైన్ చేసింది. ఈ విండో చూసినట్లయితే మనకి ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో రాణులు అక్కడ నిలబడి చూస్తూ ఉంటారంటారు కదా, అలా ఉంది. అప్పట్లో పిండి ఇసరడానికి ఇలాంటి ఇసురాయిలు యూజ్ చేసేవాళ్ళండి. ఇక మనం ఏమన్నా గ్రెయిన్స్ లాంటివి కానీ వడియాలు కానీ ఎండబెట్టుకోవాలంటే అటువైపు ఉన్న హాల్లో ఎండబెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి వంటగది యొక్క చిమ్నీ అండి. పొగ దీని ద్వారా వెళ్ళిపోతుంది. పిల్లలు ఏదో వెయిట్ లిఫ్టింగ్కి ఈ విధంగా సిమెంట్తో డిజైన్ చేశారంట. చాలా బాగుంది కదా.
ఆగండి, మీరు అందరు పట్టాలిగా. నాదేమో చిన్న కెమెరా. ఆయన అంటే దిగమ్మా ఒకసారి. ఓకే, ఇది వచ్చి పైన ఇంకొక బెడ్రూమ్ అండి. ప్రస్తుతానికైతే దీన్ని స్టోర్ రూమ్లా యూజ్ చేస్తున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే పైన అన్ని కుకింగ్ వెజల్స్ ఉన్నాయి. ఒకప్పట్లో తయారు చేసినవి, రాగివి, ఇత్తడివి అలాంటివి. అలాగే అప్పట్లో యూజ్ చేసే ఫర్నిచర్ కూడా అంతా ఇప్పుడు యూజ్ చేయట్లేదని ఇక్కడ పెట్టేశారండి. ఇదే విధంగా పైన 2 బెడ్రూమ్లు, ఒక మాస్టర్ హాలు, చుట్టూ ఓపెన్ హాల్ లాగా వస్తూ ఉందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఒకప్పట్లో డిజైన్ చేసిన చైర్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ చిమ్నీ దగ్గర. ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం. కింద మనకి హాల్లో చూసారు కదా, చిన్న ఫౌంటైన్ లాగా డిజైన్ చేశారు కదా, దానిపైన. ఇక్కడ చూసినట్లయితే ప్రతి రూమ్కి బయట ఈ విధంగా 2 గూళ్ళు ఉంటాయండి దీపాలు పెట్టడానికి. రూమ్లో కూడా డోర్ని ఇటుపక్క చూసినట్లయితే మొత్తం మనకి సెల్ఫ్లు వస్తాయండి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఒక విండో వచ్చేసి ఒక బెడ్ వేసుకోవడానికి సరిపోయేలాగా ఈ విధంగా డిజైన్ చేశారు. పైన మొత్తం చెక్కతోనే డిజైన్ చేశారండి. ప్రస్తుతానికి యూజ్ చేయడం పోవడం వల్ల కొంచెం పాతగా అయిపోయాయి. ఇక్కడ అన్ని ఇల్లులు ఇలానే ఉంటాయండి. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే తోడబుడితేనో రక్త సంబంధం ఉంటేనే అన్న తమ్ముడు అంటే అలా కాదండి. మనకి ఏదైనా బాధ వచ్చినా షేర్ చేసుకునేలాగా, మనకి మంచి చెడు చెప్పేలాగా, ఆప్యాయంగా పలకరించే వాళ్ళని అన్నయ్య అని కూడా చెప్పొచ్చు. నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏదో పుట్టినింటికి వెళ్ళినంత హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇది నేను 2వ సారి అండి వెళ్ళడం. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము ఎప్పుడు బాసర వెళ్తూ ఉంటామండి. మాకు అంతగా నచ్చుతుంది ఇల్లు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.